రక్తపూరితమైన పోటీగా మారకూడదు. అసలు యుద్ధం అంటే భయపడిపోయేవాడు క్షత్రియుడు ఎలా అవుతాడు? తన రాజ్యాన్ని రక్షించడానికి గాయాల పాలవడంలో వెనకాడేవాడు అసలు రాకుమారుడు ఎలా అవుతాడు? ప్రతిస్పర్ధ శత్రువుల మధ్యనే ఉంటుంది గాంధార నరేశ, సోదరుల మధ్య కాదు. ఈ ప్రదర్శన లక్ష్యం ఏంటంటే రాకుమారుల సామర్థ్యాన్ని పరీక్షించడం, యువరాజు పదవికి నిర్ణయం కాదు. నేను కేవలం సలహా ఇచ్చానంతే మహామహితాత్మ. నేను గనక మర్చిపోకపోయి ఉంటే, ఒకవేళ నా మతి గనక పోకుండా ఉండుంటే స్వయంగా మీరే మహారాజుకి మాటిచ్చారు కదా. ఈ రోజున ఇరువురు రాకుమారులు సామర్థ్యం ఇంకా జ్ఞానాన్ని పొందుతారో ఆ రోజునే జరుగుతుంది వారి మధ్య పోటీ. అప్పుడు వాళ్ళ సామర్థ్యం ఆధారంగా హస్తినాపురం తన కొత్త రాజుని నియమించుకుంటుంది. మరిప్పుడు మహాగురువు ద్రోణుల వారు ప్రకటించారు కదా, మన 105 రాకుమారుల శిక్షణ పూర్తయిందని. మరిప్పుడు హస్తినాపురాన్ని యువరాజు సుఖం నుంచి ఎందుకు దూరంగా ఉంచాలి? ఈ రాజ్యసభకి కాబోయే సామ్రాట్ దర్శనం ఎందుకు ఇప్పించకూడదు? లేదు, కానీ ఇది కేవలం సూచన మాత్రమే. ఒకవేళ ధృతరాష్ట్ర మహారాజు వారి మధ్య పోటీకి అనుమతిని ఇస్తేనే. శకుని, నీ సూచన బావుంది. ఈ సూచన గురించి ఆలోచించడం మంచిదే. అయితే ఖచ్చితంగా హస్తినాపురానికి యువరాజు అవసరం కూడా. ఖచ్చితంగా యువరాజు అవసరమే మహారాజా. కాని ఎంపిక కోసం పోటీ పెట్టడం మార్గం కాదు. మహామహితాత్ములు చెబుతోంది నిజమే మహారాజా. మొత్తం ఈ 105 సోదరులు ఒక్కటిగా కలిసి హస్తినాపురాన్ని రక్షించాలి. ఉత్తరాధికారం కోసం ఒకరితో ఒకరు పోరాడితే వాళ్ళు కలిసికట్టుగా దేశాన్ని ఎలా రక్షిస్తారు? అది అసంభవం మహారాజా. ఆ రంగభూమి 105 సోదరుల కౌశలాన్ని ప్రదర్శించే స్థలమే. ఉత్తరాధికారుల మధ్య దాన్ని యుద్ధక్షేత్రంగా మార్చకండి. ఒకవేళ రణభూమిలో ఇలాంటి ఏర్పాటు వల్ల యువరాజు ఎంపిక అనే ప్రయోజనం సిద్ధిస్తుంటే అందులో లోపమేముంది ఆచార్య? లోపం కేవలం ఏంటంటే గాంధార నరేశ, తరువాత సోదరుల మధ్య జరిగే ఈ ఆట రక్తపూరితమైన పోటీగా మారకూడదు. మహామహితాత్మ భీష్ములు పూర్తిగా యథార్థం చెప్పారు. ఆచార్య, అసలు యుద్ధం అంటే భయపడిపోయేవాడు క్షత్రియుడు ఎలా అవుతాడు? తన రాజ్యాన్ని రక్షించడానికి గాయాల పాలవడంలో వెనకాడేవాడు అసలు రాకుమారుడు ఎలా అవుతాడు? పైగా ద్రోణాచార్యుల వారికి తన శిష్యుల మీద ఆ మాత్రం నమ్మకం లేదా? వాళ్ళు ఆ మాత్రం బాధని భరించగలరని. పైగా మహామహితాత్ములు భీష్ముడికి తన రక్తాన్ని పరీక్షించుకోవడం ఇంత కఠినంగా తోస్తోందా? ఎందుకు? ఆ గంగాపుత్రుడైన భీష్ముడు కేవలం తానిచ్చిన మాట కోసం ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్నారు కదా. ఆయన తనిచ్చిన మాట కోసం మరణాన్ని తన నుంచి ఇవాటి వరకు దూరంగా ఉంచారే. మరి అలాంటి మహామహితాత్ముడు, అలాంటి మహాబలి గంగా శాంతనుల పుత్రుడైన భీష్ముడు హస్తినాపురం సింహాసనాన్ని శక్తిమంతుడైన, సమర్థుడైన, యోధుడైన వీరుడి చేతుల్లో చూడాలనుకోవట్లేదా? నేను ఒప్పుకుంటున్నాను తాతగారు. మన రాకుమారులకు ఈ పోటీ చాలా కఠినంగా ఉంటుంది. కానీ నాకు ఆచార్య ద్రోణుల శిక్షణ మీద పూర్తిగా నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఉంది మొత్తం రాకుమారులందరూ ఈ యొక్క పోటీని స్నేహపూర్వకంగా భావిస్తారని. అందుకే మొత్తం రాకుమారులందరినీ ఓ నియమంతో బంధించి వేద్దాం. ఒకవేళ ఏ రాకుమారుడైనా సరే ఇంకొక రాకుమారుడి రక్తాన్ని చిందిస్తే అప్పుడు వాళ్ళని అనర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. ఈ నియమ ప్రభావం వల్ల మీరు భయపడాల్సిన అవసరమూ ఉండదు. అలాగే ఈ హస్తినాపురానికి తన యువరాజు కూడా దొరుకుతాడు.
చెప్పండి తాతగారు, ఇది సముచితం కాదంటారా? మహారాజు ఎలా అనుకుంటే అలాగే. మరైతే నిర్ణయం అయిపోయింది. రేపు రాకుమారులందరూ కూడా తమ శక్తిని ప్రదర్శిస్తారు. అలాగే నాకు పూర్తిగా నమ్మకం ఉంది. విజేతగా ఎవరు నిలుస్తారంటే సర్వశ్రేష్ఠులైన వారు. జాగ్రత్త, చూసుకో, నా దెబ్బని కాచుకో. మీరు కూడా రేపటి రణభూమిలో ప్రదర్శన చేస్తారా? కౌరవులు పాండవులతో కలిసి ప్రదర్శన? ఏంటా ప్రదర్శన? రేపు హస్తినాపురంలో 105 రాజకుమారుల శక్తి ప్రదర్శన. రేపు అర్జున కుమారుడు తన ధనుర్విద్య కౌశలాన్ని ప్రదర్శిస్తాడట. రేపటి పోటీ పరీక్షలో ఎవరు ఎవరితో ద్వంద్వ యుద్ధం చేయాలో ఈ నిర్ణయం మీరే తీసుకుంటారు. పోటీ అనేది పక్షపాతరహితంగా ఉండాలి మహామహిమాన్విత. మీరు ద్రోణాచార్యుల్ని సందేహిస్తున్నారు గాంధార నరేశ. లేదు మహామహిమాన్విత, ఎప్పటికీ కాదు. నేను కేవలం మామూలు బలహీనతల గురించి మాట్లాడుతున్నాను. ఎంత ప్రయత్నమైనా చెయ్యండి, నొప్పి పొట్టలోనే పుడుతుంది. అలాగే ఎంత వద్దనుకున్నా సరే ఓ తల్లి తన కొడుకు పక్షానే మాట్లాడుతుంది మహామహిమాన్విత. మరి మహాగురువు ద్రోణాచార్యుడికి అర్జునుడి మీదనున్న ప్రేమ జగద్విఖ్యాతం. ఆయన ముందే ప్రకటించేశారు కదా, అసలు ఈ ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్టమైన యోధుడు అర్జునుడేనని. చాలిక ఆపండి గాంధార శకుని. మీరీ ద్రోణుడి న్యాయ భావన మీద ఆరోపణలు చేస్తున్నారు. అది మంచిది కాదు. లేదు ఆచార్య, లేదు. నేనేం చెబుతున్నానంటే రేపు దీన్ని హస్తినాపురం అంతా అంటుంది. మరి మీకు అసలేం కావాలి? నేను కేవలం మహారాజుకి నివేదించుకుంటున్నానంతే. ద్వంద్వ యుద్ధంలో పోటీదారుల ఎంపిక ఏ మనిషి చెయ్యకూడదు. మరైతే ఎవరు చేస్తారు శకుని? ఎవరికైతే పక్షపాత భావన ఉండదో వాళ్లే. ఇదిగో నా పాచికలు. రేపు నేను కూడా రణభూమికెళ్ళి కౌరవులు పాండవుల మధ్య నా విద్యను ప్రదర్శిస్తాను. ఇంకా ఇలా ఇలా నా కర్వాలాన్ని జులిపిస్తాను. మూర్ఖుడా, అజ్ఞాని. మనలాంటి చిన్నవాళ్లకి రోజు పగటి కలలు కనే అధికారం లేదు. ఆ రంగభూమి రాకుమారులకు మాత్రమే. అది నీకోసం కాదు నాన్న. నువ్వు లోహకార కొడుకువి. లోహపు పనే చెయ్యాలి. ఈ ఆటలన్నీ మర్చిపోవాలి. నీ చేతగాని తనాన్ని తన మీదెందుకు రుద్దుతున్నావు? ప్రతి బాలుడికి అధికారం ఉంటుంది తన భవిష్యత్తుని ఎంచుకోవడానికి, తన సౌభాగ్యాన్ని స్వయంగా లిఖించుకోవడానికి. చూడు నాన్న, ఎప్పటికీ కలలు కనడం మానేయొద్దు. ఇంకా దాన్ని నిజం చేసుకోవడానికి శ్రమించడం కూడా మానొద్దు. ఏ దేశం నుంచి వచ్చావు మిత్రమా? మనిషి సౌభాగ్యం తన జన్మతోనే నిశ్చయమవుతుంది. అదే నీతి. ఒకవేళ అదే నీతైతే నేను ఆ నీతిని మార్చేస్తాను. హస్తినాపురం మస్తకం మీద నా బాణాల ప్రవాహంతో తన భాగ్యాన్ని స్వయంగా లిఖించుకుంటాడు ఈ రాధేయుడు. రాజుకి విన్నవించుకోవాలనుకుంటున్నాను. రేపు ఎవరు ఎవరితో ద్వంద్వ యుద్ధం చెయ్యాలో, ఎవరు ఎవరితో యుద్ధం చేయాలో అనేది నా పాచికలే నిర్ణయిస్తాయి. మహారాజా, దానివల్ల ఆట వీరోచితంగా ఉంటుంది. అలాగే మహాగురువు ద్రోణుడి మీద అసలు ఎలాంటి ఆరోపణలు రావు కదా. కానీ నేను శకుని మాటలతో ఏకీభవిస్తున్నాను తాతగారు.
పాచికలతో ఒకవేళ పోటీదారుల నిర్ణయం జరిగితే ఖచ్చితంగా అది నిష్పక్షపాతంగానే ఉంటుంది. అంటే ఇది నిశ్చయమైంది కదా, రేపు రంగభూమిలో రాకుమారులకు పోటీ జరుగుతుంది. కానీ గుర్తుంచుకోండి, ప్రజలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తెలియకూడదు. అందులో గెలిచిన వాడే హస్తినాపురానికి యువరాజు అవుతాడని. ప్రజలు రాకుమారుల కౌశలాన్ని చూసి ఆనందపడతారు, కానీ మనమందరం ఆ నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు హస్తినాపురానికి తర్వాతి యువరాజు ఎవరవుతారు? సర్వోత్తమ యోధుడు ఎవరవుతారో చూద్దాం. ఒకవేళ అదే నీతైతే నేను ఆ నీతిని మార్చేస్తాను. హస్తినాపురం మస్తకం మీద నా బాణాల ప్రవాహంతో తన భాగ్యాన్ని స్వయంగా లిఖించుకుంటాడు ఈ రాధేయుడు. ఈ హస్తినాపురం రాజ్యసభ మీద ఎవరు ఆక్రమణ చేశారు? ఇది ఆక్రమణ కాదు, ఎవరో వచ్చారన్న సందేశం. ఆచార్య ద్రోణ, ఈ బాణం మీద గురు పరశురాముడి గుర్తులున్నాయి. కానీ మహామైతాత్మ, పరశురాముడికి జీవించి ఉన్న ఇద్దరు శిష్యులం మీరు నేనే కదా. ఈ రాజ్యసభలోనే ఉన్నాం కదా, మరప్పుడు ఇదే ప్రశ్న నన్ను కదిలిస్తోంది ఆచార్య ద్రోణ. గురు పరశురాముడి ఆ మూడో శిష్యుడెవరు? ఇప్పుడు కౌశలాన్ని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. రాధా, సూర్యాస్తమయం అవుతోంది. పైగా గాలి కూడా చాలా వేగవంతం అవుతోంది. బహుశా తుఫాన్ వస్తున్నట్టుంది. భోజనం వండావా లేదా? అయిపోయింది, వస్తున్నా. అయ్యో భగవంతుడా, ఏ పరధ్యానంలో మునిగిపోయాను. కేవలం ఇద్దరి కోసం ఇన్ని ఎక్కువగా చేసేసానేమిటి? రాధేయ కర్ణుండమ్మా.
నేను వచ్చేసాను. రండి గురుపుత్ర అశ్వత్థామ, నా కక్షలోకి మీకు స్వాగతం. మీరు నన్ను ఇక్కడ ఎందుకు కలవాలనుకున్నారు? ఎందుకంటే ఈ కక్షలో కాకుండా ఎక్కడైనా సరే 100 కళ్ళు 100 చెవులు. కళ్ళు మహామహిమాన్వితుడు భీష్ముడివి, అలాగే చెవులు మీ నాన్నవి. పైగా ఇక్కడ ఈ గదిలో మన మాటలు వినేవాళ్ళు, మనల్ని చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఏంటా మాటలు? అవే రేపటి రోజున రణభూమిలో మీరు ఎవరిని విజేతలుగా చూడాలనుకుంటున్నారు? నా కాబోయే సామ్రాట్ రాకుమారుడు దుర్యోధనున్నా, లేదంటే మీ నాన్నగారి ప్రియ శిష్యుడైన అర్జునున్నా? సమాధానం మీకు చాలా బాగా తెలుసు గాంధార నరీష. అర్జునుడు ఎలాంటి శూలమంటే దాన్ని స్వయంగా మా నాన్నగారి చేతులతో నా గుండెల్లో కూర్చేటట్టు చేశాడు. నాన్నగారు నాకంటే ఎక్కువగా అతన్ని ప్రేమిస్తాడు. జన్మ నాకిచ్చారు, కానీ ఓ తండ్రిలా మొత్తం జ్ఞానాన్నంతటిని తనకి అప్పగించాడు. ఖచ్చితంగా ఈ అశ్వత్థామ ఆ అర్జునుడి పరాజయాన్ని కోరుకుంటాడు. రేపు జరగబోయే పోటీలో రాకుమారుడు దుర్యోధనుడి విజేత కావాలి. అయితే మనిద్దరి శత్రువు ఒక్కరే. మనం ఖచ్చితంగా మిత్రులం కావాల్సిందే అశ్వత్థామ. మనిద్దరి కల ఒకటే కదా, మరి ఆ కలని నెరవేర్చుకోవడానికి అడ్డు కూడా ఒక్కరే కదా, అర్జునుడు. మిత్రమా, ఆ అడ్డును తొలగించే మార్గాన్ని వెతికారా మీరు? దానికి మార్గాన్ని సూచించడానికే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. ఏ ఆశ్రమంలో కడుపు నిండా భోజనం దొరకట్లేదా? దొరికేది, కానీ అందులో అమ్మ చేతి రుచి లేదు కదా. అది సరే, నేనొస్తున్నానని మీకెవరు సూచన చేశారు? మీరు ముందే భోజనం సిద్ధం చేసి పెట్టారు. ఏ ఒక విషయం చెప్పనా? నువ్వు గొప్ప ధనుర్ధారివి కాబట్టి ఏ శబ్దాన్నైనా విని లక్ష్యాన్ని తెలుసుకోగలుగుతావు. కానీ తల్లికి సహజంగానే తన బిడ్డ గురించి తెలుసుకోగలిగే శక్తి ఉంటుంది తెలుసా? అమ్మకి తెలుసు తన పుత్రుడు ఎప్పుడొస్తున్నాడో, అలాగే ఎప్పుడు వెళ్ళిపోతాడో. సూచన లేకపోయినా సరే, నా తమ్ముడు వెళ్ళిపోయిన బాధ నన్ను కూడా విడిచి వెళ్ళిపోలేదమ్మా. ముందిది చెప్పు, నీ శిక్షణ ఎలా జరిగిందక్కడ? మీరు విషయాన్ని దాటిస్తున్నారు. జీవితం కదా కన్నా, అనుకోని ఘటనలు జరుగుతాయి, కానీ జీవితం ఆగిపోదు కదా. కానీ మీరు మర్చిపోకూడదు కదా. జరిగిన దాన్ని జీవించి ఉండగా మర్చిపోవడం అసంభవం. దాన్ని గుర్తుపెట్టుకుని జీవించడం కూడా అసంభవమే కర్ణ. వాళ్ళ దగ్గర బలం ఉంది, అధికారం ఉంది. మనం చిన్నవాళ్ళం కన్నా, మనకసలు వాళ్ళని విరోధించే శక్తి లేదు, అలాగే వ్యతిరేక భావనలు కూడా. వాళ్ళ పాపాలకు శిక్షని ఆ ఈశ్వరుడే వేస్తాడు. భగవంతుడు, ఈశ్వరుడు, విధాత
ఎప్పటి వరకు అతని సహాయాన్ని కోరుకుంటూ ఉండిపోతారు మీరు? న్యాయం అడుక్కునేది కాదు, దాన్ని లాక్కోవాల్సి ఉంటుంది. అమ్మా, మీరు కృష్ణుని కూడా ఈశ్వరుడి రూపంగా భావిస్తారుగా? మరి మీరు వినే ఉంటారుగా ఆయన ఏ విధంగా యదువంశజులందరికీ సమానత్వం సందేశాన్ని ఇస్తున్నారో. ఆయనకి అన్నీ సమానమే. ఆయన ఏ పనిని యదువంశంలో చేస్తున్నారో అదే పనిని మనం హస్తినాపురంలో చెయ్యాలి. అందరికీ సమానత్వం, అందరికీ న్యాయం. చాలు కర్ణ. ఏమాత్రం మారలేదు నువ్వు. కానీ నాన్నగారు, నేను చెప్పేది నువ్వు సూతపుత్రుడివి. ఈ ప్రపంచంలో సర్వశ్రేష్ఠ సారథి అవ్వగలవు. అదే నీ ప్రారంభం కర్ణ. న్యాయం, రాజకులం, అధికారం దాన్ని వాళ్ళ దగ్గరే ఉండనివ్వు.